తను నిరపరాధి. తను మమ్మల్ని ఎప్పుడూ వదలలేదు. తను కేవలం మా దగ్గరికి తిరిగి రాలేకపోయిందంతే. ఏంటి ఏంటి నువ్వు చెప్పేది? రాఘవా, ఏంటి నువ్వు చెప్పేది? నువ్వు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు అందరి ముందు ఇలా నర్మదని వెనకేసుకు రావాల్సిన అవసరమేం లేదు. వీళ్ళందరూ మనవాళ్లేనన్నా, వీళ్ళందరికీ అంతా తెలుసు. ఉన్ని, మనందరికీ అసలు ఏమీ తెలీదు. అందుకే మనం ఈ రోజు వరకు అమ్మని తప్పుగా అనుకున్నాం. అమ్మ మనల్ని కావాలని ఏం వదిలేయలేదు. నువ్వు ఇదంతా ఎలా చెప్పగలుగుతున్నావు? అసలు ఎలాంటి అన్నయ్యవి నీకు తెలీదా? ఉన్నతి కడుపుతో ఉంది. తనకిప్పుడు ఇంత పెద్ద షాక్ అసలు తట్టుకోలేదు. పద నాతో పాట్రా. నిజానికి అమ్మకి మనల్ని వదిలి వెళ్ళడం ఇష్టమే లేదు. విధాడిన నాటకం వల్ల తను మనకి దూరం అవ్వాల్సి వచ్చింది. ఏంటన్నయ్య నువ్వు మాట్లాడేది? నువ్వు ఇప్పుడు విధిని తప్పు పడుతున్నావా? మనం ఒకే ఊర్లో ఉన్నాం, కానీ మనల్ని కలవడానికి తను రాలేదు. మనం కనిపించినప్పుడు అంటే వేరన్నయ్య, కానీ తను కనీసం మనం ఎదురుగా ఉన్నప్పుడు కూడా ఒప్పుకోలేదు మనం తన పిల్లలమని. ఎందుకంటే తనకసలు మనం గుర్తే లేము. అండ్ మనమే కాదు, తనకి తన గత జీవితం గురించి అసలు ఏమీ గుర్తులేదు. మకర సంక్రాంతి రోజున తనకి చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. దాని కారణంగానే ఆవిడ గతం మొత్తం మర్చిపోయారు. ఏంటి అన్నయ్య? నువ్వు ఎంత అమాయకుడువో రాఘవా. సమాధానాల కోసం నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా. నువ్వు తనని అడుగుంటావు కదా, రేఖని ఎందుకు చంపాలనుకున్నావని. దానికి తనను తను కాపాడుకోవడానికి నీకు గతం మర్చిపోయాను అనే ఒక అర్థం లేని కథ చెప్పేసింది నాన్న. పైగా నువ్వు ఎంత అమాయకుడు అంటే నువ్వు తను చెప్పింది కూడా నమ్మేశావు. కానీ రాఘవా, గుర్తు చేసుకో, ఇన్నేళ్లుగా తను మీ ఇద్దరికీ చేసిన అన్యాయం కావాలనే చేసింది కదా. అది నీకు తెలుసు కదా. మీ ఇద్దరిని అసహించుకుంది. ఇదంతా నువ్వు మొత్తం మర్చిపోయావా? నువ్వు తనని క్షమించేశావా? లేదు పిన్ని గారు, రాఘవ్ ఏదైతే చెప్పారో అదేమీ కథ కాదు, నిజమే. నిజం చెప్పాలంటే రాఘవ్ ఇంకా ఉన్నతినే వాళ్ళ మనసుల్లో కథలు అల్లుకున్నారు. అందుకే వీళ్ళు ఏమీ చెయ్యలేక అదే నమ్ముతూ ఉండిపోయారు. అది వాళ్ళ అమ్మగారు వీళ్ళని వదిలి వెళ్ళిపోయారన్నది. అసలు నీకెలా తెలుసు ఇదే నిజమని? మేము ఆ హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటలా? మకర సంక్రాంతి రోజున నర్మదా ఆంటీని అడ్మిట్ చేసిన హాస్పిటల్కి. నేను 15 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నాను, ఎప్పటికైనా ఈ రహస్యం గురించి నిజం తెలుస్తుంది అని. అండ్ ఇప్పుడు డాక్టర్, మీరు పాత రికార్డ్స్ చెక్ చేసి చెప్పగలరా? ఆవిడని ఎప్పుడు అడ్మిట్ చేశారో ఏంటో? 14th January 2010. నాకు ఈ డేట్ చాలా బాగా గుర్తుంది. ఆ రోజు మిసెస్ నర్మదా గారికి చాలా దారుణమైన యాక్సిడెంట్ జరిగింది. ఆవిడ తలకి చాలా తీవ్రమైన గాయాలయ్యాయి. మేము ఆవిడ బాడీకి తగిలిన గాయాలనైతే నయం చేశాము, కానీ ఈ యాక్సిడెంట్ కారణంగా ఆవిడికి మెమొరీ లాస్ అయింది. మేము దాన్ని వెనక్కి తీసుకురాలేకపోయాము. ఇదే మిసెస్ నర్మదా గారి ఫైల్. ఇందులో ఆవిడ కేస్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ డాక్టర్. ఉంటాను. అలాగా, సరే పోనీలే అనుకుందాం. నర్మదా గతాన్ని మర్చిపోయిందని, తను కావాలనే తన పసిపిల్లల్ని వదిలి వెళ్లలేదు అని అనుకుందాం. కాని మీ ఇద్దరి నాన్న చావు తనే జైల్లోనే ఆయనని చంపించేసింది కదా. ఇందులో ఎలాంటి అబద్ధం లేదు కదా. లేదు పిన్ని గారు,
నిజం మొత్తం తెలుసుకున్న తర్వాత నాకేమీ అనిపించడం లేదు నర్మదా అంటేనే మా నాన్నగారిని చంపించారని. కానీ అక్క ఇంత ష్యూర్గా ఎలా చెప్పగలుగుతున్నావు? ఎందుకంటే నాన్న చనిపోయింది నర్మదా ఆంటీకి యాక్సిడెంట్ అయిన తరువాత. మరి అసలు ఆవిడకి ఏమీ గుర్తు లేనప్పుడు ఆవిడకి మా నాన్నగారు మాత్రం ఎలా గుర్తుంటారు? అమ్మా దుర్గమ్మ తల్లి, ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? నేనేం చేయాలి? ఆయనకు ఆవిడ ఎందుకు హాని చేస్తారు? ఒప్పుకుంటాను, కానీ నువ్వు స్వయంగా ఆవిడ నాన్నతో మాట్లాడడం విన్నావు, రైట్? అండ్ నువ్వు ఆ రికార్డింగ్ కూడా విన్నావు కదా. బహుశా ఆవిడ యాక్సిడెంట్ కంటే ముందే నాన్నని చంపడానికి ప్లాన్ చేశారేమో. అప్పుడు ఇది పాసిబులే కదక్కా. ఆ, ఆ. లేదు ధ్రువ్ నేను ఇది అస్సలు కాదు అని అనటం లేదు. ఆవిడికి నాన్నతో ఖచ్చితంగా ఏదో కనెక్షన్ అయితే ఉంది. కానీ మొత్తం నిజం తెలుసుకోకుండా మనం ఎలాంటి కంక్లూజన్కి రాలేము కదా. అండ్ ఈ కొన్ని రోజుల్లో నాకు ఒకటైతే అర్థమైంది, ప్రతి కథకి మలుపులు చాలా ఉంటాయి. అండ్ నర్మదా ఆంటీకి గతం గుర్తొచ్చేంత వరకు మనం ఆవిడ కథలో నిజమేంటో తెలుసుకోలేము. అందుకనే నా వరకు ఆవిడ పాత నర్మదా ఆంటీనే. అది కూడా మనకెప్పుడు సహాయం చేసిన ఆంటీనే. మనల్ని తన పిల్లల కంటే ఎక్కువ ప్రేమించారు. చూడు శైలజ, నాకు తెలిసి నువ్వు కూడా నర్మదకి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వడం మంచిదే. నిజానికి నాకు తన గురించి తెలిసినంత వరకు తనెవర్నీ హత్య అయితే చేయించలేదు. అరే, తన ఇంట్లో అడుగు కూడా చూసి వేసేది చీమలెక్కడ చచ్చిపోతాయా అని. వీరేంద్ర చెప్పేది నిజమే. నేను ఎన్నో ఏళ్ల క్రితమే ఈ గొప్ప వ్యక్తిని వదిలేసి ఉండాల్సింది. అన్నయ్య, ఇదంతా వింటుంటే ఎలా అనిపిస్తుందంటే గుండెలో నుంచి భారం దిగిపోయినట్టుగా. ఎన్నేళ్ల నుంచి అమ్మ మీద ద్వేషాన్ని నింపుకున్నాం కదా, అది పోయిన తర్వాత ఎందుకు ఇలా అనిపిస్తుందో తెలీదు, కానీ నాకు ఈ ఉన్నది ఎవరో కూడా తెలియదేమో అనిపిస్తుంది. నాకు కూడా ఇలానే అనిపిస్తుంది. కానీ మెల్లమెల్లగా మనకి ఈ నిజంతో బతకడం అలవాటైపోతుంది కూడా. మనకు కూడా సంతోషాలు పొందే హక్కు ఉంది కదా. మనం చాలా పొరపడ్డాం కదన్నయ్య, మనం చాలా తప్పుగా అనుకున్నాం. అవును, ఇప్పుడు మనం ఆ క్షణాలన్నిటినీ తిరిగి పొందడానికి ప్రయత్నిద్దాం. మనం పోగొట్టుకున్న క్షణాలన్నీ